ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది కీర్తనల గ్రంథము నుండి 3వ కీర్తన 8వ లేఖనాన్ని మనం చదువుకుందాం. రక్షణ ప్రభువుది, ప్రజల మీదకి దేవుని ఆశీర్వాదములు వచ్చును. దేవుడు స్పష్టంగా ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ దేవునిది, దేవుని ఆశీర్వాదములు జనముల మీదకు వచ్చును అంటున్నాడు. అవును, ఎప్పుడు జనములను దేవుడు ఆశీర్వదిస్తాడంటే, దేవునిలో నీవు నిజమైనటువంటి భయభక్తులు కలిగిన వాడిగా, దేవుని యందు నిలకడగలిగిన వాడిగా, దేవుని యొక్క నీతిని సత్యవాక్యమును ఏ దినమైతే నీ హృదయంలోకి ఎత్తుకొని ఈ లోకంలో జీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడు. అంతేకాకుండా నీ మీదను నీ కుటుంబముల మీదను దేవుని ఆశీర్వాదములు మెండుగా వచ్చును. మరి ఆ మెండుగా ఆయన ఆశీర్వాదము పొందుకోవడానికి మరి ఎంతమంది విశ్వాసులు ఆశీర్వాదములను అందుకుంటున్నారు? దీనిని ప్రత్యేకంగా మనము గమనించాలి. మరి ఆయన రక్షణ కొరకును ఆశీర్వాదముల కొరకును మనం కనిపెట్టుకుని వారిగా ఉండగలిగినట్లయితే ఇప్పుడే మనమందరం కూడా తలలు వంచుకొని ప్రభువునందు ప్రార్థనలో ఏకీభిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, మీ పాదములకు ఈ ఉదయకాల సమయమున కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ దినమును చూడలేని ఎన్నో ఆత్మలు గతించిపోయినాయి అయ్యా. వారికంటే మేము ఏమాత్రము కూడా శ్రేష్ఠులము కాదు. ఆయనను మీ కేవలం మీ యొక్క కృపచేత కనికరము చేత మాత్రమే ఈ లోకములో మేము బ్రతుకున్నామని నమ్ముచున్నాము. అట్టి నమ్ముచున్న మాకందరికీ కూడా మీ రక్షణను ఆశీర్వాదములను దయచేయమని, మీ కృపతో ప్రతి ఒక్కరిని అంగీకరించమని బ్రతిమలాడుకుంటూ క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమె.